హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వీడియో తీసుకోవడానికి మొత్తం సెట్ చేసుకుంటూ ఉన్నానండి. సెట్ చేసుకుంటూ ఉన్నాను. అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, నేను టైలరింగ్ గురించి వీడియో చేసి పెడతాను అనేసి. ఆ ఛానల్ కోసం అండి, అంటే మధుబాల ఛానల్ అనేది పెడతాను. దానికోసం అనేది ఈ స్టాండ్ అనేది సెట్ చేసుకుంటూ ఉన్నానండి. నా దగ్గర 3 స్టాండ్స్ అయితే ఉన్నాయి. మూడిట్లో ఇదొకటి. ఇదొచ్చేసి టైలరింగ్ అంటే వంటలు కూడా చేసుకోవచ్చు గానీ, మనకు టేబుల్ ఉండాలి. అంటే టేబుల్ మీద ఇలా పెట్టుకొని ఉండాల్సింది ఉంటుంది. నేను మటుకు దీన్ని మిషన్‌కి మాత్రమే యూజ్ చేస్తాను. డ్రెస్సులు కుట్టడానికి మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకొక స్టాండ్ ఉంది. పెద్ద స్టాండు. అదొచ్చేసి లైటింగ్‌తో వస్తుంది కదండీ! రౌండ్‌గా లైట్ వచ్చేసి వస్తది కదా! ఆ స్టాండ్ గూడా అనేది యూజ్ చేస్తాను. ఆ స్టాండ్ ఇప్పుడు ఆహ్, స్టాండ్‌కి పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొకటి ఇంతకుముందు స్టాండ్ ఉంది. అదొచ్చేసి రూ. 250 పడింది. ఆ స్టాండ్‌తో వంటలు వీడియోలు చేస్తాను దాంతో. అది వంటలకు, ఇదొచ్చేసి మిషన్‌కు, ఈ ఈ స్టాండ్ వచ్చేసి ఇంకా నేను ఇలా కనిపించి మాట్లాడడానికి, డ్రెస్సులు చూపించడానికి దాన్లకు దీన్ని అనేది యూజ్ చేసుకుంటాను. ఈ స్టాండ్ అంటే గనక చాలా బావుంటుంది. అంటే ఇందులో అయితే గనక మనిషి కనిపించడు. మనం కుట్టే వస్తువులు గాని, వంట చేసే వస్తువు మాత్రమే కనిపిస్తుంది దీంట్లో. ఇక్కడ పెట్టామంటే గనక ఇక్కడ ఇలా వస్తుందండి. మిషన్ ఇది ఉంది గదా! ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం అంటే ఎంత క్లోజ్‌గా పోవాలంటే పోవచ్చు. లేదా హైట్ మీద తీయాలంటే తీయొచ్చు. అంటే కొంచెమే కనిపించాలి అంటే గనక క్లోజ్‌గా పోవచ్చు. అంటే కిందికి దించుకోవద్దు. కిందికి దించుకోవచ్చు. ఎక్కువగా కావాలంటే కొంచెం హైట్ పెంచుకోవచ్చు. అంటే నెక్ అనేది మొత్తం కనిపించాలి అన్నా గాని అలా హైట్ పెంచుకోవచ్చు. ఈరోజు ఒక 2 వీడియోస్ అనేది చేస్తున్నానండి. ఇంకా నాకు టేప్ ఇలా వేసుకునే అలవాటైతే లేదండి. ఇలా టేప్ వేసుకున్నా అంటే ఇక్కడంతా ఏదో బరకపోయినట్టు అనిపిస్తా ఉంటుంది. మాక్సిమం టైలర్స్ అనేది టేప్ వేసుకుంటారు. నేను వేసుకోను. ఈరోజు ఈ డ్రెస్సు వీడియో తీయాలి. ఈ డ్రెస్సే ఒక్కటే కాదండి. ఈ డ్రెస్ ఒక్కటే గాదు. ఇంకొక డ్రెస్ 2 తీయాలి. ఈ 2 వీడియోస్ అనేది తీయాల్సిందైతే ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక్కదాని కోసం ఇంత సెట్ చేసుకొని, మళ్ళా రేపు ఒకదాని కోసం సెట్ చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అండి. టైం వేస్ట్ కాదు, ఎక్కువగా అయిపోతుంది. ఇంకా రేపు అలాగా ఇది తీసేస్తాను నేను, నోటికి అడ్డం వస్తుంది. రేపు అట్లా వేరేవి అంటే కస్టమర్స్ ఎవరన్నా గానీ బ్లౌజులు అలా కుట్టుకోవచ్చు. ఈరోజు ఇవి పూర్తి చేసుకున్నాం అనుకోండి, వారానికి నేనొక 4 వీడియోలు చేస్తానండి. ఇలా కటింగ్‌వి, కటింగు, కుట్టేటివి 2 ఒకటే వీడియోలో పెట్టి చేస్తానండి నేనైతే. వేరుగా అయితే ఇంకా చెయ్యను. ఈ వేరుగా చేశామనుకోండి, కొంతమంది కటింగ్ ఇష్టముండి చూస్తారు. కొంతమంది ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే, జనాలకు మాక్సిమము షార్ట్సే ఎక్కువ ఇష్టపడుతున్నారండి. ఒక షార్ట్స్‌లో ఒక డ్రెస్ మొత్తం కటింగ్ చేసి కుట్టేది చూపియాలంటే చాలా కష్టం గదండీ! నేనైతే ఇంకా పెద్ద వీడియోలే చేస్తాను మేము. చిన్నవి చేసినా గానీ నేను ఏ దానికి చిన్న వీడియోలు చేస్తాను. షార్ట్స్ గూడా చేస్తాను. అందులో నేను కుట్టిన డ్రెస్ చూపిస్తానండి. మేబీ ఆ డ్రెస్ చూసాను గానీ ఛానల్‌లోకెళ్ళి ఒకసారి చెక్ జేస్తారు అనేసి. ఈరోజు మొఖం అంతా పీక్కుపోయినట్టుగా అనిపిస్తా ఉంది గదండీ! ఏం లేదండి. నెత్తికి బాగా నూనె బెట్టి నున్నగా దూకి జడేశాను. మనకుండే అన్ని ఎంటికలకు నున్నగా దూకి జడేసినామనుకోండి సేమ్ గుండున్నట్టు ఉంటుంది. గుండున్నట్టే ఉంటుంది. దండిగన్నా హెయిర్ ఉన్నాయనుకోండి, కొంచెం ఎత్తుగన్నా కనిపిస్తుంది. అందుకే పూర్తిగా దువ్వేశాను. ఈ ఎండలకి ఎక్కడండి వేడి అనిపిచ్చేస్తా ఉంది. ఈ వేడికి బయటికి గూడా పోలేక చూడండి, ఇది డ్రెస్ మందే గదా అనేసి తెల్ల దారం వాడుతున్నాను దీనికి. మామూలుగా అయితే దీనికి క్రీమ్ కలర్ దారం అంటే వాడాల్సిందైతే ఉంటుంది. క్రీమ్ అంటే వైట్‌లో మాదిరే కనిపిస్తా ఉంటుంది గదండీ క్రీమ్. ఆ క్రీమ్ వాడాల్సిందుంటుంది దీనికి. కానీ వైట్ కలర్ వాడుతున్నాను. ఎక్కడండి బయటికెళ్ళామంటే ఇంకంతే ఫసక్ ఎండలకు బయటికెళ్ళాము అయితేనక. ఇది ఉంది గానీ ఇది సెట్ కావండి. ఇంకొక దాని కోసం దారానికి ఎతుకులాడుతున్నాను. అది గూడా ఏమైందంటే సగమే ఉందండి. కొంచెం ఉందండి. ఇది ఎట్లా సెట్ చేసుకోవాలో ఏమో అర్థం కావట్లేదు. ఎలాగన్నా గానీ ఇంగ దీనిలోనే నేను యూజ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. మన డ్రెస్సులకైతే ఏదో ఒక రకంగా ఏదో ఒకటి యూజ్ చేసేయొచ్చండి. వేరే వాళ్ళకి యూజ్ చేయాలంటే కొంచెము భయంగానే ఉంటుంది. వాళ్ళెక్కడ ఒప్పుకుంటారండి. అస్సలు ఒప్పుకోరు. లేదక్కా అంటారు. మనకు డబ్బులిచ్చినప్పుడు మనం గూడా వేయడం గూడా మనకు గూడా మంచిది గాదు. డబ్బులిస్తుంటే గనక ఏది పడితే అది వేయడానికి. ఈ ఎండలకి ఎక్కడ పోవడానికి అసలు మనసు ఒప్పట్లేదసలు. కిందికి మా ఇంటి నుంచి కిందికి దిగడానికి మనసు ఒప్పట్లేదండి అయితే. ఏమోనండి, దొరికిన కాడికి ఎతుకులాడినాను. ఈ వైట్ కలర్ గూడా మాక్సిమం సరిపోతుందో లేదో తెలియట్లేదు.
చూద్దాం, ట్రై చేయడంలో తప్పు లేదు కదా! ఇంక దీన్ననేది మొదలు పెట్టేసేయాలండి. నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, మీకు ఎవరికన్నా గానీ ఒకవేళ టైలరింగ్ చేసేవారికి గానీ, వంటలు చేసేవారికి గానీ, ఈ స్టాండ్స్ ఏమన్నా ఉపయోగపడతాయేమో! ఒకేళ ఉపయోగపడడమా, లేకుంటే ఆ స్టాండ్స్ ఎలా సెట్ జేసుకోవాలనేది అర్థమవుతుంది గదా! అనేసి అనుకున్నాను. దానికోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటేంటంటే, ఈ స్టాండ్ ఉండాలి కన్ఫర్మ్‌గా టేబుల్ ఒకటి మంచిగా ఉండాలండి. లేదా మీరు మిషన్‌కి అది స్టాండ్‌ను అతికిచ్చడానికైతే కుదరదండి. ఎందుకంటే మిషన్‌కి పెట్టినా గానీ మనకు అంత దగ్గరగా అనేది కనిపిచ్చదు. అంటే అంత నీట్‌గా కనిపిచ్చదు. ఎందుకంటే చాలా లాంగ్ వస్తుంది గాబట్టి. కానీ మిషన్ టేబుల్ ఎడల్పు ఉన్నదనుకో, అంటే మిషన్ కన్నా ఎడల్పు టేబుల్ ఉన్నదనుకోండి, దానికి ఇంక మిషన్‌కి అడ్జస్ట్ జేసుకోవచ్చు. మిషన్‌కి అడ్జస్ట్ జేసుకున్నా గానీ, మిషన్ మనం కుట్టేటప్పుడు అదురుతూ ఉంటుంది గదండీ మిషను. ఇట్లా కదులుతూ ఉంటుంది. ఆ కదిలేతప్పుడు స్టాండ్ గూడా కదులుతుంది, సెల్ గూడా కదులుతుంది. అలాగనే ఒకసారి ఫస్ట్‌లో స్టాండు నేను మిషన్‌కే బిగిచ్చేసుకున్నాను దాన్ని. మిషన్‌కి బిగించుకున్నాక ఏమైంది, సెల్ పెట్టేసి వీడియో తీసుకున్న తర్వాత కొంచెం కుట్లు వేసేదుంటే కుట్లు వేస్తున్నాను. అదురుకు దీంట్లో నుంచి సెల్లొచ్చి టపాని పడేసింది నా క్లాతుల మీద పడింది. సెల్లయితే పగలలేదు అదృష్టం కొద్దీ. అప్పుడు ఫిక్స్ అయ్యాను మిషన్‌కు అస్సలు మనం స్టాండ్ సెట్ చేసుకోకూడదండి. ఇంక మిషన్‌కు స్టాండ్ చెక్ చేసుకో ఆహ్, స్టెడ్ చేస్ సెట్ చేసుకోవాలి అనుకుంటే గనక గేన్‌ల నత్తనడకన కుట్టాలి మనమైతే గనక మిషను. అంటే ఇలా గుట్టాలి మిషన్‌ను. ఇలా కుడితే గాని అది పనికి రాదు. అలా గుట్టాలి. నేనైతే గనక నా దగ్గర 2 మిషన్స్ ఉన్నాయండి. ఒకటి చిన్న మిషను, ఒకటి పెద్ద మిషను. ఇప్పుడు నేను వాడేది ఒక రకంగా జాకీ మిషన్ అయితే కాదు. కొంచెం పెద్ద మిషనే నేను వాడేది. ఇంకొకటొచ్చేసి చిన్న మిషనండి. నేను ఫస్ట్‌లో వాడేదాన్ని. ఆ మిషన్ ఉంటేనక ఆ మిషన్ నేను అమ్మలేదు. అమ్మినా గూడా ఏం పెద్దగా తీసుకోరు. ఒక 2, 3 వేల కన్నా ఎక్కువ. 2, 3 వేలు గూడా ఇస్తారో ఇయ్యరో గూడా మనకు తెలియదు. కానీ మిషన్ ఉంటేనక మేలు గదా! ఎవరన్నా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకైనా నేర్పించొచ్చని ఇది పెట్టుకున్నాను. కానీ ఇద్దరు ముగ్గురు వచ్చినారు, మోసం చేసినారు, వెళ్ళిపోయినారు. ఇంక దాంతో దెబ్బకు మా ఆయన ఎవ్వరికే గాని నేర్పించడానికో నీ పై పగులుతాది అనేది జెప్పినాడు. నీకు తిని ఉండలేకున్నావా? జాకెట్లు గాని ఒకటి వీడియోలు చేసుకుంటాను జెప్పినాడు. పర్లేదులే మనకొచ్చే పని ఒక 10 మందికి నేర్పించినామంటే మంచిదే గదండీ! అందుకనేసి నేను అలా అనుకున్నాను. కానీ వాళ్ళైతే వేరేలా అనుకున్నారు. ఎందుకనేసి దాన్నైతే వదిలేసేసి, ఇంకా ఈ మిషన్‌ను సారీ అండి. ఈ మిషన్‌ను ఇలా స్టాండ్ పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తున్నాను. ఈ మిషన్ మీద ఉన్న తల అనేది తీసేసానండి. తీసి పక్కన పెట్టేసి, ఈ మిషన్ ఒక చివర అంటేనక ఒక చివరకు ఈ స్టాండ్ అనేది మనకు బిగించుకోవడానికి వాళ్ళు ఒకటి ఇలా తిప్పేదిస్తారు. ఈ స్టాండ్ అనేది దీనికి బిగించుకున్నాను. ఇంకా 2 మిషన్స్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఒక మిషన్, ఇటు సైడ్ ఒక మిషన్ వేసుకొని, ఇక్కడ నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను. అంటే ఒక సైడ్ ఉంటుంది. ఈ మిషన్ ఏం లేదండి. ఇది ఇలా రౌండ్‌గా తిరిగేస్తుంది. ఇలా తిరిగేస్తుంది. మనకి ఇక్కడికైతే ఇట్లా వస్తుంది. ఇక్కడనే ఉంటుందండి. మనకు మొహం మీదనే ఉంటుంది. చిరాకు గూడా వస్తుంది ఒక్కొక్కసారి. మొఖం మీద ఇలాగే ఉంటుంది. మనం ఇలా చిన్నగా ఇలా కుట్టుకోవడానికైతే గనుక వీలవుతుంది. వంటలైనా మీరు వేరే టేబుల్ వంటలైతే గనుక ఒకటే టేబుల్ మేబీ సెట్ చేసుకోవచ్చేమో. నాకు తెలిసినంతలో వంటలకైతే గనుక. ఎందుకంటే వంటలు అదిరేది, ఇట్లా కదిలేది ఉండదు గదండీ! సెట్ చేసుకోవచ్చునేమో. ఒకవేళ కొంటే గనక కొనొచ్చు. కానీ కింద పెట్టి యూజ్ చేయడానికైతే రాదు. ఇది మటుకు గ్యారంటీ. ఎందుకంటే దీనికి కూర్చోబెట్టడానికి ఏం లేదండి. ఊరికే ఒక నట్టు ఇచ్చుంటాడు అంతే దీన్ని బిగించుకోవడానికి అంతే. అంతకుమించి ఏం లేదు. నేను ఇప్పుడు ఇప్పి చూపియడానికని ఇప్పుడు ఆల్రెడీ మిషన్ కుడుతున్నాను గదండీ! అది ఇప్పి మళ్ళా బిగించాక టైం పట్టేస్తుంది. అందుకని ఇప్పి చూపించట్లేదు గానీ, లేకుంటే ఇప్పి చూపించేదాన్ని. సరేనండి. ఏమన్నా యూజ్ అవుతుందేమో అనేసి ఈ వీడియో తీస్తున్నాను. మేబీ మీ దగ్గర ఇలాంటి స్టాండ్స్ ఉన్నా, లేకున్నా స్టాండ్ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. అమౌంట్ కూడా చాలా తక్కువనే అనుకుంటా. 800 ఎంతనో పడినట్టుంది ఇది మాకు. నాకు సరిగ్గా గుర్తులేదండి. నేను కొన్న వస్తువులైతే నాకు గుర్తుంటాయి. ఎందుకంటే గనక నేను కొంచెం పినాసి పెట్టే దాన్లల్లో 1కి 2 సార్లు ఆలోచిస్తా కాబట్టి ఎక్కడ తక్కువగా దొరుకుతాయని ఆలోచిస్తూ ఉంటాను. మా ఆయనయితే గనుక మా ఆయననే ఈ స్టాండ్స్ మొత్తం కొన్నది మా ఆయననే. అందుకు నాకు పెద్దగా దీనిల గురించి ఎంత అమౌంట్ పెట్టాననేది అయితే గనుక గుర్తులేదు. తక్కువనే అనుకుంటా నేను నాకు తెలిసినంతలో. కావాలంటే తీసుకోండి. ఆన్‌లైన్‌లోనే కొన్నది. బాయ్.